ఆ లాడ్జ్ను ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి లాడ్జ్కి సంబంధించిన ఫుటేజ్ ఒకసారి ప్లే చేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి అదిగో అదిగో ఆ లాడ్జ్ మీరు చూడండి. వీడే అదే అదే సోమేష్ లాడ్జ్ అంట. గుర్తుపెట్టుకోండి ఆ సోమేష్ లాడ్జ్ని. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గులు ఇటువంటి ఘాతకం పాల్పడింది అక్కడ ఆ సోమేష్ లాడ్జ్ అంట. ఎవరైనా అటువైపు వెళితే గుట్టవైపు వెళితాయి. ఎందుకంటే సాధారణంగా దసరా సెలవులు కాబట్టి, పండుగ వాతావరణం కాబట్టి అటుగా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇటువంటి లాడ్జ్లకి మీరు వెళ్తారా? ఇటువంటి లాడ్జ్లు మనకు అవసరమా? ఇటువంటి లాడ్జ్లను ఏం చేయాలి? ఈ లాడ్జ్ ఓనర్లను ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఎందుకంటే ఇటువంటి ఘాతుకానికి మరి ముఖ్యంగా 9 ఏళ్ల పిల్లల వాళ్ళు 9 ఏళ్ల పిల్లల్ని, ఆ ఆడపిల్లని ఎంత అపురూపంగా చూసుకుంటారు తల్లిదండ్రులు. వీళ్ళ పశువాంచకి వాళ్ళు బలైపోతున్నారు. యాదగిరి గుట్టకు తీసుకుని లాడ్జ్లో అఘాయిత్యానికి పాల్పడ్డారు ఈ దుర్మార్గులు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ముగ్గురికి సంబంధించి ఏం చేయాలి చూడండి. ఇంట్లో ఏదో బతుకమ్మ ప్రోగ్రాం అని చెప్పి వాళ్ళు వెళ్ళారట. ఆ తర్వాత జరిగిన అఘాయిత్యం ఇది. రాత్రంతా ఎంత హింసను వాళ్ళు అనుభవించుంటారు ఆడపిల్లలు ఆ దుర్మార్గుల చేతుల్లో. అది కూడా రోడ్డు మీద విడిచి వెళ్ళిపోతారా? అదృష్టవశాత్తు వాళ్ళ ఇంటికి వెళ్ళారు కాబట్టి సరిపోయి. ఏమైనా అఘాయిత్యానికి పాల్పడి ఉంటే ఏం చేసేవాళ్ళరా మీరు? లేకపోతే మీ చేతుల నుంచి ఇంకొక చేతుల్లోకి వెళ్ళిపోయి ఉండుంటే? రోడ్డు మీద నిల్చున్న ఆడపిల్లలు 9th క్లాస్ చదువుతున్నారు. మహా అయితే ఒక 14-13 ఏళ్ళు ఉంటాయి. ఇంకా ఎవడో చేతుల్లోకి వెళ్ళిపోతే వాళ్ళ భవిష్యత్ ఏమైపోవాలి? చిన్నప్పటి నుంచి అంత అపురూపంగా పెంచుకుని ఉంటారా తల్లిదండ్రులు? తల్లిదండ్రులకి బహుశా ఇంకొకసారి రిక్వెస్ట్ అనుకుంటారు, ఏమనుకుంటారు? పిల్లలు ఎవరైనా సరే మారం చేస్తూ ఉంటారు. నేను అక్కడికి వెళ్తా అంటే వద్దమ్మా అంటే కనుక మారం చేస్తారు. తప్పదు. ఆ టైంలో మీకు ఏం చేయాలో నేను చెప్పక్కర్లా. మీకు చెప్పేటంత వాడిని కూడా కాదేమో బహుశా, కానీ చెప్పాల్సిన సందర్భం కాబట్టి చెప్తున్నా. వాళ్ళని ఏ లెవెల్లో వాళ్ళకి చెప్పాలో అలా చెప్పండి. లేదు కాదు కూడదు అనుకుంటే కనుక నేను వస్తాను చెప్పి బ్యాగ్ పెట్టుకుని బయలుదేరండి. తప్పదు. మీ పిల్లల్ని మీరే కాపాడుకోవాలి. స్కూల్కి వెళ్తారమ్మా, బతుకమ్మ సెలవులు అన్నావుగా, పద నేను వస్తా, స్కూల్ దగ్గర పెడతా. 3 కలిసి వెళ్తున్నారు కదా, 4 కలిసి వెళ్తున్నారు కదా, వాళ్ళు కూడా ఆ ఏజ్ వాళ్ళే కదమ్మా, కాదేది దుర్మార్గులకు అనర్హం. ఈ దుర్మార్గులు అటువంటి వాళ్ళే. మన చుట్టూత మానవ మృగాలు, మనుషుల రూపంలో ఈ మానవ మృగాలు మాటేస్తుంటాయి. మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శిల్ప, ప్రస్తుతం ఈ కేసులో ఎటువంటి అప్డేట్ ఉంది? ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం అని చెప్పుకోవాలి. ప్రజెంట్ ఆ తల్లిదండ్రులు ఏమంటున్నారు? అండ్ అలాగే ఈ ఘటనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఎటువంటి న్యాయం కోరుకుంటోంది ఆ కుటుంబాలు? రైట్, ముగ్గురు బాలికలు కూడా ఒకవైపు ఫ్రెండ్సే కావడంతో అటు ఇంట్లో కూడా చాలా ధైర్యంగా పంపాక మొత్తం కూడా ఈ తతంగం అనేది జరిగింది. దీనిపైన ఒకవైపు ఇప్పటికే పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించాక అత్యాచారం జరిగినట్లు కూడా ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. అనంతరం ఒకవైపు మైనర్ బాలికల నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం పోక్సో కేసు నమోదు చేశారు. ఒకవైపు ఇలాంటి వాటిపైన, ఏదైతే అత్యాచారం జరిగిన వాటిపైన ఒకవైపు తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇక్కడ కామందులో మాత్రం మార్పు రావటం లేదు. ఈ విధంగా చేస్తూనే ఉన్నారు. ముగ్గురు మైనర్ బాలికలను కూడా ట్రాప్ చేసి మొత్తం కూడా పక్కా ప్లాన్ ప్రకారం చేశారు. కానీ తల్లిదండ్రులు మాత్రం పెద్ద ఎత్తున ఇప్పటికే రోధిస్తున్నారు. ఈ విధంగా వెళ్ళి మొత్తం ఈ విధంగా మోసపోవాల్సి వచ్చింది, మా కళ్ళ ముందు పెరగాల్సినటువంటి ఈ విధంగా జరిగిందంటూ కూడా, ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దంటే వాళ్ళకు ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలంటూ కూడా అటు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఫ్రెండ్షిప్ పేరుతో తీసుకెళ్లి అటు దైవ దర్శనం అంటూ కూడా తీసుకెళ్లి అనంతరం లాడ్జ్లోకి తీసుకెళ్లి ఇదంతా చేయడం, అత్యాచారం చేయడం కూడా మొత్తం కూడా ముగ్గురు కూడా 9వ తరగతి చదువుతున్నట్లు కూడా తెలుస్తుంది. సో ముగ్గురిని కూడా ట్రాప్ చేసి మొత్తం కూడా ఇదంతా అత్యాచారం చేసిన అనంతరం ఏం తెలియనట్టు కూడా ముగ్గురిని కూడా తార్నాకలు వదిలిపెట్టాక ముగ్గురు ఇంటికి పోయాక అటు తల్లిదండ్రులు ప్రశ్నించారు. రాత్రి మొత్తం ఎందుకు రాలేదు, ఏం జరిగిందని ఒకవైపు తల్లిదండ్రులు ప్రశ్నించాక వాళ్ళు జరిగినటువంటి విషయాన్ని చెప్పారు. వెంటనే
పోలీసులను ఆశ్రయించడం, పోలీసులు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ముగ్గురు ఎవరైతే మైనర్ బాలికలు ఉన్నారో అత్యాచారం జరిగినట్టు కూడా నిర్ధారణకు వచ్చారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. నిందితులను పట్టుకొని అదేవిధంగా ఎవరైతే లాడ్జ్ ఓనర్ ఉన్నారో లాడ్జ్ ఓనర్కి సంబంధించినటువంటి మొత్తం కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని ఆధారంగా వాళ్ళు ఎప్పుడు ఏ టైంకి వచ్చారు, ఏ టైంకి వెళ్ళారని కూడా ఈ కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే ముగ్గురు యువకులు ఉన్నారో ముగ్గురు యువకుల పైన మాత్రం ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. ఇంకోవైపు ఎవరైతే లాడ్జ్ సంబంధించిన ఓనర్ ఉంటారో ఆయన పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ అటు తల్లిదండ్రులు మాత్రం పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం చేసిన ఖచ్చితంగా ఉరిశిక్ష వేస్తేనే ఇలాంటి వాళ్లకు బుద్ధి వస్తుందంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. రైట్ శిల్ప, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక్కసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, మన ఇంట్లో కూడా ఆడపిల్లని స్వేచ్ఛగా పంపిస్తున్న రోజులు ఇవి. ఆ స్వేచ్ఛను ఇటువంటి దుర్మార్గులు, ఇటువంటి మానవ మృగాలు హరించేస్తున్నాయి. పిల్లల్ని బయటికి పంపించాలంటే భయపడేలా ఇటువంటి దుర్మార్గుల ప్రవర్తన ఉంది. ఇలాంటి వారిని ఏం చేయాలి? ఇలాంటి వారిని ఏం చేయాలి? మైనర్ల మీద అత్యాచారమా? అది కూడా ఒక లాడ్జ్లో. ఆ లాడ్జ్ ఓనర్ ఏమైనా బుర్రుందా వాడికి అసలు? లేకపోతే వాడికి కూడా దీంట్లో భాగస్వామ్యం ఉందా? ఈ అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరుగుతుంది. ప్రస్తుతం అందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంశానికి సంబంధించి పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్షన్ చూసే కన్నా ముందు ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అవర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీరి డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. మీరు మాట్లాడండి, మీరు రియాక్ట్ కండి. ఇటువంటి ఘటనల్లో ఒక్కసారిగా సోషల్ మీడియాలో పెళ్ళుబికితే ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇటువంటి ఘటనలు ఎలా మనం కట్టడి చేయగలం, కనీసం నియంత్రించగలం, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇదే ఘటనకు సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు. కేసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి వారి మాటల్లోనే విందాం. కొంతమంది అబ్బాయిలు మరియు మైనర్ అమ్మాయిలు స్కూల్కి వెళ్తామని చెప్పి స్కూల్కు బతుకమ్మ పండుగ అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ముగ్గురు మైనర్ అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు కలిసి, మేజర్ అబ్బాయిలు కలిసి యాదగిరిగుట్టకు రావడం జరిగింది. వచ్చి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ లోకల్లో ఒక లాడ్జ్లో రూమ్ తీసుకున్నారు ఇండివిజువల్గా. వాళ్ళు ఆ లాడ్జ్ ఓనర్ ఎటువంటి వాళ్ళ ఏజ్ పత్రాలు చూడకుండా వాళ్ళకి లాడ్జ్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు ఇక్కడ ఈ లాడ్జ్లో స్టే చేసి వాళ్ళు శారీరకంగా కార్యక్రమాలు పాల్గొన్న తర్వాత ఇంటికి పోయినారు. ఇంటికి పోయిన తర్వాత ఆ పిల్లలు వాళ్ళ తండ్రులకు చెప్తే అప్పటికే వాళ్ళు మిస్సింగ్ కేసు ఒకటి అల్వాల్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. దాని మీద దర్యాప్తులో భాగంగా ఇక్కడంతా ఎంక్వైరీ చేసినారు. ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ లాడ్జ్ ఏదైతే లాడ్జ్ ఉన్నాడో అతను ఒక మైనర్లకు రూమ్ ఇవ్వడం, అంటే వాళ్ళ ఫ్యామిలీతో కాకుండా వేరేతో వచ్చినప్పుడు రామ్ ఇవ్వడం నేరం కాబట్టి అతను కూడా పోలీసులు వస్తే మేమే సహకరించి వాళ్ళని పట్టేయడం జరిగింది. అతను కూడా నిన్న జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది ఆ కేసు విషయంలో. ఇంకా మన యాదగిరిగుట్ట పట్టణానికి సంబంధించి గతం నుంచి కూడా మనం రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాం, చెక్ చేస్తూనే ఉన్నాం. మనం అన్ని లాడ్జ్లకు కూడా నోటీస్ ఇచ్చినాం. మైనర్లకు కానీ, గుర్తు తెలియని వ్యక్తులకు కానీ ఎవరికి కూడా వితౌట్ ఆధార్ ప్రూఫ్ ఆర్ ఏదన్నా వాళ్ళ ప్రూఫ్ లేకుండా, ఫోన్ నంబర్ లేకుండా ఎవరు ఇవ్వద్దని చెప్పి మనం నోటీసులు కూడా ఆల్రెడీ అన్ని లాడ్జ్లకు నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ ప్రతి లాడ్జ్కు మనం పేస్ట్ కూడా వేయడం జరిగింది. ఈ రకంగా మనం పేస్ట్ చేసినాం ప్రతి లాడ్జ్ దగ్గర. కానీ దాన్ని అతిక్రమించి కొద్ది డబ్బులకు ఆశపడి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాని మీద మేము కఠిన చర్యలు తీసుకుంటాం. ఇక ముందు ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసి ఇచ్చే ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు
మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000 ప్లస్ స్కిల్ పెయింటర్స్తో 1,250 ప్లస్ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000 ప్లస్ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.